అది చూద్దాం. ఎవరు అడ్డం పడతారో చూస్తాను. ఎలా తీసుకొస్తావో నేను చూస్తాను. ఛాలెంజ్. ఛాలెంజ్. మిస్టర్ ప్రతాప్, వెంటనే వెళ్ళి బాబుని తీసుకొని రా. ప్రతాప్ ప్లీజ్, ప్రతాప్ ఇవ్వదు. ప్రతాప్ ప్రతాప్ సందీప్, థ్యాంక్ యూ సో మచ్ కమిషనర్ గారు. మీరు చొరవ తీసుకోకపోతే నా బాబు నాకు తగ్గేవాడు కాదు. ఇంతకు ముందు బాబు కోసం వచ్చాను. ప్రతాప్ నన్ను బెదిరించాడు. ఇన్ఫాక్ట్ షూట్ చేశాడు. మర్డర్ చేయపోయాడు. లక్కీగా తప్పించుకున్నాను. అయినా ప్రతాప్ మీద నాకు కోపం లేదు. ఎంతైనా వీడు నా తమ్ముడు. I can understand his pain. Thank you, Pratap. Thank you, sir. ఇప్పుడు నిజంగా నేను గొడ్రాల్ని. తృప్తిగా ఉందా? కడుపు నిండుందా? అసలు ఈ పరిస్థితికి కారణం నువ్వే. చేతులో ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ప్రతాప్, నేను మొదట్లోనే చెప్పాను, బాబు మీద ఆశలు పెంచుకోవద్దని చెప్పాను. వాడితో అటాచ్మెంట్ వద్దు అని చెప్పాను. విన్నావా? ఏదో ఓ రోజు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి చెప్పాను. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? అంటే తప్పు నాదే అంటావా? డెఫినెట్ గా నీదే.
ఏంటి సంధ్యని ఓదార్చాల్సింది పోయి అలా నిష్ఠురంగా మాట్లాడతావేంటి? ఉన్న మాటే అంటున్నాను. ఆ రోజు నన్ను మృణాలని కాళ్ళ మీద పడనిచ్చిన వాడు లీగల్ గా మనకు దక్కుండేవాడు. దానికి కూడా సంధ్య అడ్డుపడింది. బాబు మీద తనొక్కతే ఆపేక్ష పెంచుకున్నా పర్వాలేదు, నాకు కూడా అలవాటు చేసింది. ఇప్పుడు నాకు కూడా వాడు కావాలనిపిస్తుంది. వాడు లేకుండా నేను కూడా ఉండలేను. ఇప్పుడు నాకు వాడు కావాలనిపిస్తున్నాడు. బాబు బాబు రాజేశ్వరి దేవి గారి విషయంలో నేను చేస్తుంది తప్పా రైటా? మనోహర్ గారికి రాజేశ్వరి దేవి గారు ఎక్కడున్నారో చెప్పేస్తే వెంటనే హవేలీకి వెళ్ళిపోతారు. రాజావారికి నిజం తెలిసిపోతుంది, తట్టుకోలేరు. అసలే ఆయన హెల్త్ కండిషన్ బాలేదు. ఆయనకి జరగకూడదు ఏదైనా జరిగితే ఆ పాపం నన్ను చుట్టుకుంటుంది. అలా అని వదిలేస్తే మనోహర్ గారికి అన్యాయం చేసినట్టు అవుతుంది. భగవంతుడా, నాకున్న ప్రాబ్లమ్స్ చాలవనా? ఈ కొత్త ప్రాబ్లం తెచ్చి నెత్తున పెట్టావు. ఏం చేయాలి? నేనేం చేయాలి? పని అడగొద్దు, దయచేసి నన్నేం అడగొద్దు. శ్రీప్రియా, ఇట్రా, ఏడోకు, ఊరుకో. ఏమైంది శ్రీప్రియా? సూర్యతో ప్రాబ్లమా? ఇంకా వెంటపడి ఏడిపిస్తున్నాడా? చెప్పు. మొహమాట పడుకు శ్రీప్రియా, వదిలిపెట్టను. వాడి అంతు చూస్తాను. దయచేసి సూర్యని ఏమనొద్దు, ఏమనొద్దు. అతను నా భర్త అన్న సంగతి మర్చిపో. నేను ఎప్పుడో మర్చిపోయాను. నో కన్సిడరేషన్. ఒక బజార్ రౌడీని ఎలా ట్రీట్ చేస్తామో అతన్ని కూడా అలాగే ట్రీట్ చేద్దాం, బుద్ధి చెప్దాం. He deserves it, శ్రీప్రియా. అతను ఉన్మాదని తెలియక పెళ్లి చేసుకున్నాను. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే సాడిస్ట్ అని తెలియక ప్రేమించాను. సిగ్గుపడుతున్నాను. పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం కాదు శ్రీప్రియా, నేనే డైరెక్ట్ గా వాడిని మర్డర్ చేస్తాను. ప్లీజ్ మేడం. దయచేసి సూర్యని ఏమనకండి. ప్రియా, ఏంటిది? ఆయన ఎంత గొప్పవాడు, సూర్య కూడా అంతే గొప్పవాడు.
శశిరేఖ్ గారు. సూర్య మంచివాడు, నీతిమంతుడు, బుద్ధిమంతుడు. నేనే చెడ్డదాన్ని, నేనే నీతి లేని దాన్ని. సిగ్గు లేకుండా సూర్య వెంట పడ్డాను. అతను నాకు లొంగలేదన్న ఉక్రోషంతో నీకు లేనిపోని చాడీలు చెప్పి నమ్మించాను. అలా అయినా బ్లాక్మెయిల్ చేస్తే నా దారికి వస్తాడు అనుకున్నాను. కానీ కానీ సూర్య నిప్పు, సూర్య లాంటి భర్త దొరకడం మీ అదృష్టం శశిరేఖ్ గారు. మీరంటే సూర్యకి ఎంత ఇష్టమో చెప్పలేను. ఎప్పుడూ మీ గురించి ఆలోచిస్తుంటాడు, దూరం చేసుకున్నందుకు బాధపడుతుంటాడు. ఎప్పటికైనా మీకు మళ్ళీ దగ్గరవ్వాలని ఆరాట పడుతుంటాడు. సూర్యని దూరం చేసుకోవద్దు శశిరేఖ్ గారు. శ్రీప్రియ, నువ్వు చెప్తోంది దేవుడు ముందు నిలబడి ప్రమాణం చేసి చెప్తున్నాను. అబద్ధం చెప్తే పుట్టగతులుండవు. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే చేతిలో హారతి కర్పూరంతో దేవుడికి హారతిస్తున్నాను. ఇలాంటి తప్పు జీవితంలో మళ్ళీ నేను చేయకుండా శిక్షించమని కోరుకుంటున్నాను. మీ ఇద్దరిని ఎలాగైనా సరే కల్పమని దేవుణ్ణి వేడుకుంటున్నాను. శ్రీప్రియ, శ్రీప్రియ, ఏం చేస్తున్నావు? ఆపద్దు, నన్ను ఆపద్దు ప్లీజ్. నన్ను ఆపద్దు మేడం ప్లీజ్. కోపంగా లేదా? నేనంటే అసహ్యంగా లేదా? నన్ను చూస్తే పీక పిసికి చంపేయాలని లేదా? ఎందుకు జాలి చూపిస్తున్నారు? పనిష్ మీ, పనిష్ మీ. శ్రీప్రియ, మీరిద్దరూ కలిసే వరకు నేను రోజు ఇలాగే వచ్చి అరచేతిలో హారతి వెలిగిస్తూనే ఉంటాను. చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తూనే ఉంటాను. దయచేసి సూర్యుని అర్థం చేసుకోండి, దూరం చేసుకోవద్దు. అమ్మా, 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 ఎవరొచ్చారో చూడు, ఎవరిని తీసుకొచ్చానో చూడు. ఎక్కడున్నావమ్మా? త్వరగా రా. నీకోసం ఎవరొచ్చారో చూడు. అమ్మా, అమ్మా, బాబుని తీసుకొచ్చాడేంటి? అమ్మా, అమ్మా, చూడమ్మా, నీకోసం ఎవరొచ్చారో చూడు.
అమ్మా నీ మనవడు వచ్చాడమ్మా. బాబు రామ్మా. అమ్మా నీ మనవడు వచ్చాడమ్మా. రామ్మా రా. నీ మనవల్ని ఎత్తుకో, హ్యాపీగా ఆడుకో. నీ జోలికి ఎవరూ రారు. సందీప్, ఇదంతా నేను చూస్తున్నదంతా నిజమేనా? కల కాదు కదా? కాదమ్మా, కల కాదు, నిజం. నీ మనవణ్ణి తీసుకొస్తానంటూ మాటిచ్చాను, ఛాలెంజ్ చేశాను, తీసుకొచ్చాను. నా మాట నిలబెట్టుకున్నాను. నీ కొడుకుని అనిపించుకున్నాను. తీసుకోమ్మా, నీ మనవణ్ణి ఎత్తుకో. రే, మీ నానమ్మరా, నీకోసం కలవరిస్తుంది, దిగులు పెట్టుకుంది. నువ్వెప్పుడు మీ నానమ్మ దగ్గరే ఉండాలి. నీకేం కావాలన్నా మీ నానమ్మే చూసుకుంటుంది, తెలిసిందా? ఇంకెవర్ని నమ్మకు, ఎవరి దగ్గరికి వెళ్ళకు, సరేనా? సందీప్, బాబుని ఎలా తీసుకొచ్చావు? చెప్పాలా? నీకు చెప్పాలా? చెప్పి తీరాలి. నేను బాబుకి తల్లిని, నాకు తెలిసి తీరాలి. బాబుని ఎత్తుకొచ్చావు కదూ, చెప్పకుండా వాళ్ళు చూడకుండా ఎత్తుకొచ్చావు కదూ. హ, అంతే అయ్యుంటుంది. లేకపోతే ప్రతాప్ ఎలా ఇస్తాడు? ఎందుకు ఇవ్వడు? వీడు నా బిడ్డ. కాదు, నా బిడ్డ. ప్రియాంక, మీ అమ్మ హెల్త్ గురించి నువ్వు బ్రతిమాలేవు కాబట్టి వాడిని నేను కన్నాను. సో వాట్? వాడి మీద హక్కులన్నీ నావే, నీకేం సంబంధం లేదు. హూ ద హెల్ ఆర్ యు టు డిక్టేట్ మీ? ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, కిడ్నాప్ కేసు పెడతాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ప్రియాంక, బాబు నీ కళ్ళ ముందుకొచ్చాడు, సంతోషపడాల్సింది పోయి గొడవ పడతావేంటి? అమ్మా, నీకేం తెలీదు, ఊరుకో. ఏంటే ఊరుకునేది? వాడు నా మనోడు, నా దగ్గర ఉంటాడు, నేను తీసుకుంటాను. అత్తయ్య, అల్లుడు తప్పుకో. వాణ్ణి మా అమ్మ కోసం తీసుకొచ్చాను. పెద్ద మగాడిలా ఫోర్స్ కొట్టుకు. తీసుకొచ్చాను కాదు, ఎత్తుకొచ్చాను అను. ఎత్తుకు రావాల్సిన కర్మ నాకేంటి? రాయల్ గా తీసుకొచ్చాను. మరి ఆ ప్రతాప్ ఊరుకున్నాడా? నిన్నేం చేయలేదు కదా? వాళ్ళ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇస్తే ఆయనే దగ్గరుండి ప్రతాప్ని నానా చివాట్లు పెట్టి బాబుని నాకు అప్పగించేలా చేశాడు. తండ్రిగా బాబు మీద నాకు హక్కుంటుందని చెప్పాడు. నా ఇష్టం లేకుండా
బాబుని నా నుంచి వేరు చేయడం నేరమని చెప్పాడు. ఎవరైనా ఇక ముందు అలాంటి పని చేస్తే ఆయనకి కంప్లైంట్ ఇస్తే ఆయనే చూసుకుంటానని చెప్పారు. మీ అమ్మ ఎలా చెప్తే అలా. యు ఆర్ ఎ పప్పెట్. నిన్ను నమ్మడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. నమ్మకపోతే పోండి, మీ కర్మ. నమ్మించాల్సిన అవసరం నాకేమీ లేదు.